హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి వీడియోస్ అయితే అందించబడతాయి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఓటర్ లిస్టు, మీ గ్రామానికి సంబంధించి, మీ పోలింగ్ బూత్కి సంబంధించి ఓటర్ లిస్టు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి. నా ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ తీసుకున్నాను. ఇక్కడ సెర్చ్లో పీడిఎఫ్ ఎలక్ట్రోల్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. ఎలక్ట్రోల్స్ అని చూడండి, ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్ అయితే, తెలంగాణ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నియోజకవర్గం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గెట్ పోలింగ్ స్టేషన్స్ అని ఉంది చూడండి కింద, దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అన్ని పోలింగ్ బూత్ల పేర్లు అయితే ఇక్కడ ఓపెన్ అయినాయి. ఇక్కడ చూడండి, మీకు మీ ఓటర్ లిస్ట్ అనేది తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, మీకు నచ్చిన లాంగ్వేజ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ అని ఉంది చూడండి. అంటే మీ పోలింగ్ బూత్ విలేజ్ ఏంటిది అనేది ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది కాబట్టి మీకు సంబంధించింది చూసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. కింద బాక్స్లో టైప్ చేయాలి. ఇక్కడ ఏది ఉందో అది టైప్ చేయాలి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయింది. ఇక్కడ మీ పోలింగ్ బూత్ ఫొటోసు, మీ పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళు అందరి పేర్లు, కాకపోతే ఇక్కడ ఫొటోస్ అయితే రావు. పేర్లు, ఓటర్ నెంబర్లు, డీటెయిల్స్ అయితే అన్నీ రావడం జరుగుతుంది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.